సో మా ఇంటి బంగారం మూవీ ట్రైలర్కి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. అందరూ చాలా ఇంట్రెస్ట్గా చూస్తున్నారు. ఏదో ఉంది సంథింగ్ ఇంకా మూవీలో రివీల్ కాలేదు అని అనుకుంటున్నారు. సో ఏంటి సార్ ఏముంది అసలు సినిమాలో? నన్ను రివీల్ చేసేయమంటున్నారు? చేసేయండి. లేదు, అంటే మ్యాక్స్ సినిమా ఎలా ఉండబోతుంది ఏంటి అనేది కథ చెప్పేశారు. బట్ మీరు అన్నట్టు ఏదో సర్ప్రైజ్ ఒక ఎలిమెంట్ అయితే ఉంది. బట్ అది మీరు థియేటర్లో చూస్తేనే కదా కిక్. అవును. సో ఈ మూవీలో మీకు ఆపర్చునిటీ ఎలా వచ్చింది? అంటే నేను బిఫోర్ శుభం చేశాను కదా, సో దానిలో బాగా వర్కౌట్ అయింది క్యారెక్టర్. సో అది చూసినప్పుడు ఇంకా సమంత గారు ట్రలాల పిక్చర్సే ప్రొడక్షన్ శుభం కూడా. సో సమంత గారు రాజ్ గారు చూశారు. సో వాళ్ళకి నచ్చింది అప్పుడు. సో దాని నుంచి ఈ సినిమాలో అవకాశం వచ్చింది. సో ఇక ముఖ్యంగా సమంత గారితో ట్యాగ్ చేశారు మీరు. ఎలా ఉండింది వర్కింగ్ ఎక్స్పీరియన్స్? అంటే లైక్ అంటే నాకు ఆల్రెడీ శుభంలో కొంచెం పరిచయం ఉంది. సో ఇప్పుడు ఇంకా ఏమైందంటే కొంచెం ఈజీ అయింది. అప్పుడు పరిచయం లేకపోతే కొంచెం భయపడిన వాడేమో, కానీ ఇప్పుడు ట్రావెల్ చేసినప్పుడు సో ఈజీగానే అనిపించింది. ఒకవేళ ఏదైనా ఉన్నా చెప్పేవాళ్ళు. సో ఈజీగానే ఉంది, చాలా బాగుంది యాక్చువల్లీ. ఎలా ఉండేవారు సమంత గారు మీతో సెట్స్లో? అంటే ఫ్రెండ్లీగా మంచిగా మాట్లాడేవారు? నాతోనే కదా, అందరితోని చాలా సరదాగా ఉంటారు. ఫ్రెండ్లీగానే ఉంటూ చేసుకుంటూ వెళ్ళిపోతారు అంతే. అందరూ పర్టికులర్గా ఇలా చెప్పాలి అనే లైవ్ ఉండదు. సరదాగా వచ్చారా చేశారు. కాకపోతే ఆమె సీన్ చేసినప్పుడంతా ఆ మూడ్లో ఉంటారనమాట. సో ఆ మూడ్ డిస్టర్బ్ అవ్వకుండా మనం ఉంటే చాలు, మనం డిస్టర్బ్ చేయకుండా ఉంటే చాలు. తెలుస్తుంది ఆ మూడ్లో ఉంటున్నారని తెలుస్తుంది. ఎందుకంటే పిచ్చి కొట్టుడు కొడుతున్నారు ట్రైలర్లో ఒక్కొక్కరిని. అది మామూలు కొట్టుడు కాదు. సో డైలాగ్ కూడా ఉంటుంది, ఒక్కొక్కరిని ఎలా కొడతానంటే అని ప్రేమతో అండి అని చెప్తారు. సో అలా ఉన్నప్పుడు ఎలా అనిపించింది మీకు చూస్తున్నప్పుడు? వెంటనే ట్రాన్స్ఫర్మేషన్, ఒకటేసారి ఇలా కామ్గా కూర్చుంటారు, మళ్ళీ సీరియస్. యాక్చువల్లీ అదే సినిమాలో నేను సర్ప్రైజ్ అయింది ఏంటంటే అదే అండి. అంటే అలా ఉంటారు, ఇన్నోసెన్స్గా అలా వస్తారు. చిన్న చిన్న చేంజ్ ఓవర్స్ ఉంటాయి సినిమాలో. సూపర్ చేశారనమాట. అవి చాలా ఆడియన్స్కి చాలా నచ్చుతాయి, చాలా ఎంటర్టైనింగ్గా కూడా ఉంటాయి అనిపిస్తుంది. అంటే ఒక యాక్టర్ నుంచి నేర్చుకోవాలనిపిస్తుంది కదండి. అంటే అంతసేపు అలా ఇన్నోసెన్స్ మూడ్లో ఉంటారు, సన్నగా సీరియస్ అవుతారు. మీకు ట్రైలర్లో కూడా చూసారే ఉంటారు. సో అలాంటివన్నీ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి సమంత గారు పర్టికులర్గా చేసిన. అలాగే ముందు శుభం చేశారు కదా, ఆ సినిమాకి ఈ మా ఇంటి బంగారం సినిమాకి మీలో మీరు గమనించిన తేడా ఏంటి? యాక్టింగ్ చాలా నేర్చుకోవాలని అప్పుడు అర్థమైంది. ఇప్పుడు నేర్చుకుంటున్నాను బాగా, ఇంకా బాగా చేయాలి, బెటర్గా చేయాలి అంతా. ఒకటి బాగా గుర్తుండిపోయింది సమంత గారితో మీకు ఈ మా ఇంటి బంగారం సినిమా సెట్స్లో ఏదైనా విషయం అంటే యాక్చువల్లీ షూటింగ్ జరిగేటప్పుడు ఒక ఎపిసోడ్ ఉంది. ఒక యాక్షన్ ఎపిసోడ్లో ఒక రూలే వచ్చి సోఫాలోంచి పడి కింద పడతారనమాట. నేను ఒక చిన్న హడిల్లో ఉన్న అవతల వ్యక్తితో కొంచెం అలా జరుగుతూ ఉంటుంది. సడన్గా ఫట్ మన వచ్చి అలా జరిగింది ఒక ఇన్స్టెంట్. ఏంటని ఇలా చూస్తే మేడం సమంత గారు ఒరిజినల్గా చేస్తారు. డూప్ ఏమో అనుకున్నాను నేను డూప్ చేస్తారా, అంత రిస్క్ ఎపిసోడ్ అంత చేయరేమో అనుకున్నా. చూస్తే సమంత గారు షాక్ అయ్యాను. నేను షాక్ అయ్యి మేడం ఏంటి మేడం మీరు అని. అది చాలా మంచి అంటే షాక్ అయ్యాను నేను. అలాంటి ఒక సమంత గారు చూస్తే చాలా ఫిట్గా ఉంటారు. ఏమైనా ఎక్సర్సైజ్కి సంబంధించి మీకు ఏమైనా టిప్స్ ఇచ్చారా? గవిరెడ్డి వెంటనే ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయవయ్యా, చూస్తే ఇంకా సింపుల్గా అలానే ఉన్నావు అని ఏమైనా చెప్పడం జరిగిందా? అలాంటి డిస్కషన్ ఏం రాలేదండి. బట్ నాకే అనిపించింది నేను చేయాలి. మేడం చూస్తుంటాను కదా ఇన్స్టాలో, అది చూసినప్పుడు వర్కౌట్స్ అవి చూసినప్పుడు మనం కూడా చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. స్టార్ట్ చేస్తాను వెరీ సూన్. మీరు ఈ సినిమాలో అంటే సమంత గారు ఉన్నారు ఇదివరకు తెలుసు అని క్యారెక్టర్ ఒప్పుకున్నారా, లేకపోతే ఆ క్యారెక్టరైజేషన్ నచ్చి ఒప్పుకున్నారా? సమంత గారు ఉన్నారని, సమంత గారి సినిమా అంటే ఒప్పేసుకున్నారు అంతే. ఇంకా అదే క్యారెక్టర్ అయినా ఏదైనా చేస్తానండి. ఎందుకో సమంత గారు అంటే అంత అభిమానం మీకు? అంటే నాకు శుభం అనే ఒక సినిమాతో నాకు ఒక లైఫ్ క్రియేట్ చేశారు. సో వాళ్ళ దగ్గర నేను ఇదేంటి అదేంటి అని అడగకూడదని నేను నమ్మిన ఒక సిద్ధాంతం. సో మనం పిలిచిన వాళ్ళు అలా చేసిన వాళ్ళు గ్యారంటీగా మనకు మంచి జరుగుతుందని పిలుస్తారు. సో అలా సమంత గారు పిలిచినప్పుడు ఏదైనా వెళ్ళిపోతాను అంతే. మీ క్యారెక్టర్ ట్రాలాలో అంతే. మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? సో ఎంటర్టైనింగ్గా ఉంటుంది, సరదాగా ఉంటుంది. కొంచెం అప్పుడప్పుడు భయపడతారా, లేకపోతే మీరు కూడా చంపేస్తారా? నెత్తి మీద 2 వేయాలనిపిస్తుంది ఇన్ని. అలాంటి క్యారెక్టర్, ఎంటర్టైనింగ్ క్యారెక్టర్. ఓకే. టోటల్ కొంచెం రాయలసీమ స్లాంగ్ ఉంది కదా సినిమాలో. అంటే అదే మీరు చూసే ట్రైలర్లో సమంత గారు మాట్లాడతారు, మేమందరం ఈస్ట్ గోదావరి స్లాంగ్ మాట్లాడతాం. సో చాలా ఉంది సినిమాలో చూడాల్సింది. ట్రైలర్ కన్నా చాలా ఉంది యాక్చువల్లీ. ఓకే.